ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో కడాయి మటన్ చేసుకోబోతున్నాము. సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా చేసేయచ్చు. మీరు రైస్, చపాతి, రాగి సంగటి, జొన్న రొట్ట ఇలా దేంట్లోకైనా అదిరిపోతుంది టేస్ట్ మాత్రం. సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్స్ ద రెసిపీ. ముందుగా 1/2 kg మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, సగం చెక్క నిమ్మకాయ రసం, ఓ కప్పు పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. టెన్ మినిట్స్ తర్వాత కుక్కర్లో మటన్ వేసుకొని 500 ml వరకు వాటర్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకుందాం. 1/2 లీటర్ వాటర్ వేసానండి 1/2 kg మటన్కి. మటన్ బాయిల్ అయ్యేలోపు మనం మటన్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇలాచి, లవంగా పట్ట, కొంచెం మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం కొబ్బరి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కాజు లైట్గా రోస్ట్ చేసుకొని ఈ చిటపట్లాడినాక కొద్దిగా గసగసాలు కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. ఈ స్టైల్లో మటన్ కర్రీ ఒక్కసారి చేయండి. ఎవ్రీ టైం ఇలానే చేయాలనిపిస్తుంది. ఇది రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, బిర్యానీలో బాగుంటుంది, దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. విజిల్లు వచ్చాయి, చూద్దాం. ఓపెన్ చేసి మటన్ బాయిల్ అయిపోయింది చూడండి. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది, 75% వరకు కుక్ అయింది. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో 2 గంటల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. చూడండి, చక్కటి కలర్ వచ్చాయి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం పుదీనా, కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మటన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మీ టేస్ట్ సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని టమాటా వేసుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి, టమాటాలు మంచిగా మగ్గాయి. మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ కూడా సరిపోను వేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ముందుగానే మిక్సీ వేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం కసూరి మేతి, 4 పచ్చిమిర్చీలు, నైస్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొక 3 నిమిషాలు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ స్టైల్లో ఒక్కసారి మటన్ కర్రీ చేయండి. ఎవ్రీ టైం ఇలానే చేయాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.